యేసు ప్రభువు గాడిదనే ఎందుకు కోరుకున్నాడు? ఏమండి, గొర్రెలు లేవా, మేకలు లేవా, ఎద్దులు లేవా, గుర్రాలు లేవా, ఎన్నో ఉన్నాయి కదా. మరి గాడిద పిల్లనే ఎందుకు కోరుకున్నాడు? జకరియా 9:9 ప్రవచనం ఉంటుంది. యేసు ప్రభువు ఈ భూమి మీదకి రాకముందు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించాడు. ఇది యేసు ప్రభు పుట్టక ముందే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన మాట. యేసు ప్రభు పలానా సియోను అంటే యెరూషలేమునికి వచ్చేటప్పుడు గాడిద పిల్లనెక్కి వస్తాడు. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన భాగం అది. అయితే ఈ గాడిదని ఎందుకు ఎన్నుకున్నాడు? లోకములు ఇంతమంది ఉంటే మనల్ని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? మన దగ్గర కేజీలు బంగారం ఉందనా, అందం ఉందనా, సిరి సంపదలు ఉన్నాయనా, ఏ ఉన్నాయని దేవుడు ఎన్నుకున్నాడు? మన దగ్గర ఏమీ లేదు. దేవుని కృపచేతనే మనల్ని రక్షించుకున్నాడు. ఆస్తులు ఉన్నాయని, పలుకుబడి ఉన్నదని దేవుడు నేను ఏర్పరచుకోవాలా. అసలుకు గాడిదనే ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఆ గాడిద పిల్లే నాకు కావాలనుకున్నాడు? చాలామంది సింహాన్ని సింహాసనంగా చేసుకుంటా చాలా గర్వంతో ఫీల్ అవుతారు, అవునా కదా? మరి గాడిద ఎగుట్లో యేసు ప్రభుకి ఏంటి వచ్చింది? అందులో ఉన్న గొప్ప విషయం ఏంటి? నిజంగా గాడిదంటే ఎవ్వరూ ప్రేమించరు, అవునా కదమ్మా? కుక్కనైనా ప్రేమిస్తారు కానీ గాడిదని ఎవరన్నా ప్రేమిస్తారా? దాన్ని ఎవరన్నా గౌరవిస్తారా? అది తృణీకరింపబడిన జంతువు. అది పర్టికులర్గా ఒక పని కోసం వాడుకుంటారు, అంతేగాని దాన్ని పెంచుకోరు. దాని దగ్గర సాకిరీ చేయించుకోవడానికి ఉంచుకుంటారు కానీ